చెప్తున్నాం. ఈమె బాగా పిదవరాలు, ఈమెకు ఇల్లు లేదు, అట్లా బెడ్రూమ్లో కూడా ఇల్లు శాంక్షన్ చేసుకోవచ్చు. పేరు రాపించుకుంది, 5 సార్లు రాపించిన కొట్టేసి ఇచ్చిర్రు. ఆ బిల్డింగ్ రాలేదు, మరి ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు. ఆమె లేనిది బాగా మా ఇళ్ళనికనే ఇల్లు. ఆమె మస్తు మా ఇంటికి వచ్చి బాగా ఎడుతుంది. ఇల్లు లేదని కూలిపోయిన సంప కటుకులు పక్కిటి ఉంది. ఆమె వాళ్ళు పట్టించుకుంటలేరు. మొన్న ఎవరో వచ్చి ఫోటోలు తీసుకొని పోయిర్రు. వాళ్ళు కూడా ఏ సప్పుడు చేతులు ఇల్లు ఆఫీస్కి అడుగుతుర్రు, సప్పుడు చేతులు పెడతాం అంటారు. వాళ్ళు మా చేతులు ఏం లేదు అంటారు. ఇలా గతి ఏంది, మరి వర్షం కొట్టి కుట్టిన ఇప్పుడు కొద్దిగా వర్షాలు వస్తున్నాయి, మరి రంగ మస్తు వర్షాలు కురుతాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గోస ఏంది? అవి ముసలమ్మ ఐషమ్మ కాదు. ఆ పిల్లలు పట్టుకుని ఆమె ఓచిస్తుంది, కష్టపడుకుంటా చాపుతుంది పిల్లలు. ఆడపిల్ల ఉన్నది, ఆడపిల్ల బాత్రూమ్ పోదామన్నా కానీ స్థలం లేదు. ఆమెకు అనుకున్నట్టుగా లేదు, బాత్రూమ్ లేదు, ఇల్లు లేదు. ఆ కొడుకు తండ్రి బాగా లేక పన్నాడు, ఆయనకేం చేత కాదు. ఏమున్నా ముసలవర దాంట్లో ఆడ ఈడ కొన్ని అడకచ్చుకొని సాదుకుంటుంది. బాగా బాధ అనిపిస్తుంది, మనం చూస్తే గోస అనిపిస్తుంది. ఎవరు కూడా పట్టించుకుంటారు, అందరు పట్టించుకోవాలి. ఆ ఇల్లు మా ఇల్లు వెనకనే ఉన్నది, మేము దగ్గరనే ఉంటాము. ఇంటికి వచ్చి మస్తు ఎడుతుంది, పట్టించుకోవాలి. ఇల్లు కిరాయి గుడిక మొదట తిరిగి వచ్చింది కూడా ఎవరు ఇవ్వలేరు. బెడ్రూమ్ వాళ్ళు ఉందామన్నా కానీ అదే సగం పక్కన ఊళ్ళపల్లి ఇంట్లోనే ఉంటారు 3-4. ఆ పిల్లిగా ఉండలేదు కానీ 3 ఉంటారు. అదే సగం పిల్లికై ఉంటారు. వాళ్ళకి దయచేసి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయాలి, కట్టియాలి. మీకు అందరూ నమస్తే చెప్తున్నారు. తెలుగు సువార్తమ్మను డబల్ బెడ్రూమ్లకు పెడతారు. రాలే 2-3 మాత్రం డబల్